ఉత్తరాంధ్రలో మరో విమానాశ్రయం నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా పలాసలో అత్యాధునిక విమానాశ్రయ నిర్మాణానికి ముసాయిదా మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. 1185 ఎకరాలకు పైగా సువిశాల విస్తీర్ణంలో తొలి దశలో 750 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టనున్నారు. రైట్స్ సంస్థ రూపొందించిన డిపిఆర్ ప్రకారం 2030 నాటికి ఈ విమానాశ్రయం తొలి దశ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. పలాస విమానాశ్రయం కోసం సిద్ధమైన మాస్టర్ ప్లాన్ లో రన్వేతో పాటు మొత్తం 44 కీలక అంశాలని పొందుపర్చారు. ఇందులో 2400 మీటర్ల పొడవైన రన్వే, 140 మీటర్ల వెడల్పున్న రన్వే స్ట్రిప్, 23 మీటర్ల టాక్సీవేతో పాటు బ్లాస్ట్ ప్యాడ్ ను నిర్మించనున్నారు. ఇప్పటికే ప్రతిపాదిత భూముల్లో మట్టి నమూనా పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టులో అత్యంత ఆకర్షణీయమైన అంశం 337.8 ఎకరాల్లో నిర్మించబోయే భారీ కమర్షియల్ ఏరియా. ఇందులో భారీ మధ్య తరహా పరిశ్రమలకు 3.5 ఎకరాలు, చిన్న పరిశ్రమలకు 2 ఎకరాలు, సర్వీస్ సెక్టార్కు 4 ఎకరాలు కేటాయించారు. రిటైల్ దుకాణాలకు 20.7 ఎకరాలు, హోటళ్లకు 31 ఎకరాలతో పాటు హెల్త్ కేర్, ఐటీ అవసరాలకు కూడా భూముల్ని కేటాయిస్తూ ముసాయిదా రూపొందించారు. ఈ విమానాశ్రయ నిర్మాణాన్ని ఏ పద్ధతిలో చేపట్టాలనే దానిపై ప్రభుత్వం 3 కీలక ప్రతిపాదనల్ని పరిశీలిస్తోంది. ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాతో కలిసి ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్మించడమా, లేదా ఏఏఐ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా జాయింట్ వెంచర్గా ఏర్పడ్డమా, లేక పూర్తిగా ఏఐ ద్వారానే అభివృద్ధి చేయడమా అనే అంశాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. విమానాశ్రయాన్ని మొత్తం 3 దశల్లో విస్తరించనున్నారు. ప్రారంభమైన తొలి 15 ఏళ్లలో ఏటా 2.80 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించేలా పనులు చేపడతారు. ఆ తర్వాత విమాన సర్వీసుల్ని పెంచుతూ 2055 నాటికి ఏటా ఏకంగా 6 లక్షల మంది ప్రయాణించే స్థాయికి ఈ ఎయిర్పోర్ట్ను అప్గ్రేడ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ విమానాశ్రయం కేవలం పలాసకే పరిమితం కాకుండా 100 కిలోమీటర్ల పరిధిలోని సోంపేట, పాలకొండ, ఇచ్చాపురంతో పాటు పొరుగు రాష్ట్రమైన ఒడిశాలోని బ్రహ్మపూర్ ప్రాంత ప్రజలకు సైతం అత్యంత చేరువయ్యే అవకాశం ఉంది. భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు వెళ్లే ప్రయాణికుల్లో శ్రీకాకుళం, దక్షిణ ఒడిశా వాసుల ట్రాఫిక్ సుమారు 2% మేర ఈ కొత్త ఎయిర్పోర్టుకు మళ్లనుంది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాల్లో లభించే మత్స్య సంపద, జీడిపప్పు, ఆగ్రో ఉత్పత్తుల ఎగుమతులకు ఈ విమానాశ్రయం కేంద్ర బిందువు కానుంది. ముఖ్యంగా త్వరగా పాడైపోయే సీఫుడ్ ను అంతర్జాతీయ మార్కెట్లకు వేగంగా చేరేయొచ్చు. విశాఖ ఎయిర్పోర్టు కార్గోలో 10% ఇక్కడికే మళ్లనుండగా ప్రారంభ దశలోనే రోజుకు 800 కిలోల సరకు రవాణా జరుగుతుందని అంచనా వేస్తున్నారు.